సార్ చెప్పినట్టు మాకు కూడా 2015లో మా దగ్గరికి వచ్చింది గురువుగారి రూపంలో. కానీ మేము కూడా సార్ ఇలా ఆలోచించాడు, మేము కూడా అలాగే ఆలోచించాం. ఎందుకంటే ఇద్దరికి కలిపి 2 లక్షల నెలకి శాలరీ. మా సార్కి 1,40,000, నాకు 41,000. కాంటాక్ట్లో నేను చేస్తాను, మా సార్కి రెగ్యులర్. ఇద్దరికి కలిపి 2 లక్షలు పెట్టుకొని ఎంఎస్ఆర్ గురూజీ 2015లో మా దగ్గరికి వస్తే మేము సబ్బుల కంపెనీనే చూసినాం. మేము చేసిన పొరపాటు ఏంటంటే మీటింగ్ పోకపోవడం. సార్ వచ్చిండు, బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిండు, కానీ మేము ఈ చెవుల విని ఆ చెవుల వదిలేసినాం. ఒక్క నెల మా సార్ చిన్ననాటి దోస్తు కాబట్టి సికింద్రాబాద్ బ్రాంచ్కి వచ్చి, అప్పుడు స్టోర్ సికింద్రాబాద్లో ఉండే, ఒక్క నెల కొనుక్కున్నాం ప్రొడక్ట్స్ అంతే. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎక్కడ సికింద్రాబాద్ పోతామో మనము, పక్కనే ఉన్న కిరాణా షాపు పోయి తెచ్చుకొని వాడుకున్నాం. అలా 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 మేము రీసెంట్గా మళ్ళీ మా అన్నయ్య, అరే మీ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఆల్రెడీ సెటిల్డ్ ఫ్యామిలీ, మీ కింద చదువుకున్న స్టూడెంట్స్ ఎంతోమంది ఉంటారు, వాళ్ళకు ఒక అవకాశం ఇప్పించిన వాళ్ళు అవుతారు కదా అని ఒక్కసారి మీటింగ్ రండి అని బలవంతంగా సమ్మర్లో, అది కూడా నేను మీటింగ్ హైతనగర్లో ఉంది సైదుల్ సార్ది. ఆ మీటింగ్ తిట్టుకుంటూనే పోయినంతసేపు మా అన్నయ్యని తిడుతూనే ఉన్నా, అన్నయ్య నీకేం పని లేదా, ఎందుకు మాకు అవసరం అని పోయే దారి మొత్తం తిడుతూనే ఉన్నా. ఆ మీటింగ్లో మన ఇట్లా టెస్టిమోనీలో ఇప్పుడు ఎలా చెప్తున్నారో బీబీ మేడం మాట్లాడింది సార్. ఆ బీబీ మేడం నేను చదువుకుంది 2వ తరగతి, నాకు ఇప్పుడు అంటే అవకాశం రానప్పుడు నేను పిల్లలకి మూటలు గడిగేదాన్ని, ఇప్పుడు నెలకి 4 లక్షలు వస్తుంది అని చెప్పింది. జస్ట్ 4 సంవత్సరాలు నా జర్నీ, నెలకి 4 లక్షలు అని చెప్పింది. మరి మా సార్ ఎంఎస్సి బీఈడి క్వాలిఫికేషన్, నేను ఎంఏ బీఈడి క్వాలిఫికేషన్, మాకెంత వస్తుంది? 23 సంవత్సరాలు కష్టపడ్డా అదే జీతం. ఫస్ట్ నుంచి మా సార్ ఫస్ట్ అపాయింట్మెంట్ అయినప్పుడు 6,000 ఉండే శాలరీ. మరి ఇప్పుడు 23 సంవత్సరాలకి 1,40,000. 23 సంవత్సరాలు కష్టపడితే 1,40,000. మరి ఆయమ్మ జస్ట్ 4 సంవత్సరాలు నిలబడితే